ఇంద్రకీలాద్రి అమ్మవారి ఉత్సవాల్లో కీలకమైన తెప్పోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో నదీ విహారాన్ని రద్దు చేశారు ఆలయ అధికారులు. ఒడ్డునే తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దసరా ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే పూర్ణాహుతి కార్యక్రమంతో దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఒక చివరి కార్యక్రమం తెప్పోత్సవ కార్యక్రమం. ప్రస్తుతం మనం ఇప్పుడు తెప్పోత్సవం ఎక్కడైతే జరగబోతుందో ఆ ప్రదేశంలో ఉన్నాం. ఈరోజు సాయంత్రం అంటే మరి కాసేపట్లో ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరగబోతుంది. ఇది పూర్తిగా కృష్ణానదిలో అమ్మవారిని ఊరేగింపు జరగబోతుంది. మల్లికార్జున స్వామి సమేత అమ్మవారు ఈ తెప్పోత్సవంలో నదీ విహారం అనేది ప్రతి సంవత్సరం కూడా వచ్చే ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ఈసారి కృష్ణా నది వరదలు అనేది ఉంది. ప్రస్తుతం అయితే 3.5 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు దిగువకి విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈ నదీ ప్రవాహంలో తెప్పోత్సవం జరగడం అంత శ్రేయస్కరం కాదంటూ కూడా అధికారులు తెప్పోత్సవాన్ని పూజాది కార్యక్రమాలు మాత్రమే చేస్తారు తప్ప నదీ విహారం అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఒకవేళ వరద కనుక లేనట్లయితే ప్రస్తుతం ఏదైతే మనకి విజువల్స్ లో కనిపిస్తుందో ఈ అంశ వాహనంలో ఉన్నటువంటి తెప్పోత్సవం నదిలో పూర్తిగా విహరించి తిరిగి ఒడ్డుకి చేరుకున్న తర్వాత ఉత్సవమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని యథాస్థానానికి తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు వరద కారణంగా ఈ నదీ విహారం అనేది పూర్తిగా రద్దు చేశారు. నది ఒడ్డుపైనే ఏదైతే హంస వాహనంతో కూడినటువంటి ఒక పడవను ఏర్పాటు చేశారో అక్కడే పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఇక్కడి నుంచి నేరుగా ఉత్సవ విగ్రహాలని తీసుకువెళ్ళబోతున్నారు. అయితే వరద కారణంగా వరద ఉధృతి అనేది దాదాపు 12 నుంచి 13 అడుగుల లోతు ఇక్కడ ఉంది. దాంతోపాటు బ్యారేజ్కి దగ్గర ప్రాంతం కాబట్టి వాటర్ కూడా కిందకి ఫ్లో అవుతుంది. దాదాపు 3.5 క్యూసెక్ల వాటర్ ఫ్లో కూడా ఉంది. కాబట్టి ఈ వాటర్ ఫ్లో ఉన్న నేపథ్యంలో తెప్పోత్సవానికి అంత మంచిది కాదని అధికారులు సూచన మేరకు తెప్పోత్సవాన్ని రద్దు చేయడం జరిగింది. కేవలం హంసవాహనంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కార్యక్రమం ఉండబోతుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఈ కార్యక్రమం కానీ పూర్తయినట్లయితే పూర్తిగా దసరాకి సంబంధించినటువంటి ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. అయితే భక్తుల రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరొక 2 రోజుల పాటు అమ్మవారి దర్శనాని కోసం పెద్ద ఎత్తున భక్తులు కూడా రాబోతున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో దుర్గానాయుడు, 10 TV.